నమస్తే మేడం. నమస్తే. మా అహింస మెడిటేషన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. మా అహింస మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ ధ్యాన అనుభూతులను తెలియజేయాలని కోరుకుంటూ మీ పేరు మీ ఊరితో ప్రారంభించండి మేడం. బ్రహ్మర్షి పితామహపత్రికి స్వర్ణమాల మేడం. కొంచెం గట్టిగా చెప్పండి. అలాగే మేము 2000 నా పేరు అరుణ అండి, మాది వైజాగ్. 2011లో ధ్యానానికి రావడం జరిగింది. ఓకే మేడం. ధ్యానానికి రాకముందు భోజనం మటుకు ఇవన్నీ తినేవారు. ధ్యానంలో వచ్చాక ఇవన్నీ మానేసాం. ఓకే. అలాగా ధ్యాన ప్రచారం, శాకాహారాలు, అలాగా ఇంట్లో ఇంటి పైన పిరమిడ్ కూడా కట్టడం జరిగింది. ఓకే మేడం. సైజ్ ఎంత మేడం? 9x9. 9x9. ఓకే, సూపర్ మేడం. మరి ధ్యానంలో రాకముందు మాంసాహారం తిన్నాను అన్నారు, అప్పుడు ఉన్న అనుభవాలు చెప్తారా కొన్ని? అంటే తినే టైంలో అనుభవాలంటే అప్పుడు అనారోగ్యాలు ఎక్కువ ఉండేవి, ఎక్కువ తినేవారు. మనకు తెలియదు అప్పుడు ఈ ధ్యానం గురించి తెలియక అలా తినేవారు. ఓకే. ధ్యానం గురించి తెలిసి ధ్యానం మీకు ఎలా పరిచయం అయింది? ధ్యానం అంటే మా ముందు వీధిలో ఒక మేడం పెట్టారు. ఓకే. ఇప్పుడు 2 నుండి 4 వరకు ధ్యానం చేసేది. నాకు తెలియదు అసలు అది ధ్యానం అనేది తెలియదు. వెళ్తుండే చూసా అనమాట, పిరమిడ్ క్యాపులు పెట్టుకొని ధ్యానం చేస్తుంటే నేను చూసి ఏంటని అడిగితే ఇలా ధ్యానం, దాని గురించి ఆరోగ్యం బాగుంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది అంటే వెళ్ళడం జరిగింది. ఓకే మేడం. నాకు అనారోగ్యం అంటే తలనొప్పి దగ్గర నుండి గ్యాస్ట్రిక్ పెయిన్, ఎన్నిపూస ప్రాబ్లం ఉండేది. ఇవన్నీ ధ్యానం ద్వారా తగ్గించుకోవడం. ఓకే మేడం. మరి శాకాహారంలోకి వచ్చాక మీలో కలిగిన మార్పులు ఏంటి మేడం? మనశ్శాంతిగా ఉండగలుగుతున్నానండి. ఓకే. మనం ధ్యానం చేయడం వల్ల ఆనందంగా ఉండగలిగే శక్తి ఉంది మనకి. ఓకే. ఏదైనా ఎక్కువ ఇదివరకు రియాక్షన్గా తీసుకోవాల్సి వచ్చేది, ఇప్పుడు అది ఆ రియాక్షన్ తీసుకోకుండా మామూలుగా మనసు అంటే అనుకోనేలే అన్నట్టు మనశ్శాంతిగా వెళ్ళిపోతుంది, కోపం రావటంలో. ఓకే మేడం. మేడం, నెక్స్ట్ మీ ధ్యానంలోకి అడుగు పెట్టిన సమయంలో మీకు ఏమైనా అనుభవాలు వస్తే మీ యొక్క 3-4 అనుభవాలు మాతో మా అహింస ఛానల్తో పంచుకుంటారని కోరుకుంటున్నాం. అంటే అనుభవాలు అంటే ఏంటండి, ఫస్ట్ టైం పత్రి సార్ని కలిసారు వైజాగ్లో. ఆయన మీటింగ్కి వచ్చారు, అంటే ఎలక్షన్ మూమెంట్లో ఆయన మీటింగ్కి వచ్చారు. మా మేడం చెప్పారు, జ్యోతి గారని ఆ మేడం, మా మేడం సీనియర్ మేడం, ఆవిడ ద్వారాగా ధ్యానంలోకి రావడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. నేను అనుకున్నాను మీటింగ్ జరుగుతుంటే ఏంటి ఇక్కడ రాజకీయం కోసం చెప్తున్నారు, ఏదో గురువు గారు అన్నారు చెప్తారు అనుకుంటా. తీరా వచ్చేసాక అందరూ సెకండ్ ఇస్తున్నారు. సెకండ్ ఇస్తుంటే నేను కూడా వెళ్ళి సార్కి సెకండ్ ఇవ్వడం జరిగింది. ఆయన సెకండ్ ఇచ్చిన తర్వాత నాలో ఏదో తెలియని దుఃఖం బయటకు వచ్చేసింది, తెలియకుండానే దుఃఖం బయటకు వచ్చింది. అప్పుడు అనుకున్నా, అమ్మో ఏదో శక్తి ఉంది ఇందులో, సార్ల మామూలు మనిషి కాదు, ఈయన సాదా చేత మనిషి కాదు, ఈయనలో ఏదో దైవశక్తి ఉందని అనుకున్నాను సార్ని చూసి. అప్పటి నుండి ధ్యానం, మా చక్రాలు ఎక్కడ జరిగినా రావడం, శాకాహారం ర్యాలీలు చేయడం జరుగుతుంది. ఓకే మేడం. మేడం, అలాగే ఇప్పుడు ఎక్కడెక్కడ శాకాహార ర్యాలీల్లో పాల్గొన్నారు మీరు? శాకాహార ర్యాలీ 3 నెలలు శాకాహార ర్యాలీ ఇక్కడ కాకినాడ, రాజమండ్రి మొత్తం టూరు. ఓకే మేడం. మొత్తం చేయడం జరిగింది. మీకు బాగా ఇక్కడ చేస్తే బాగుంది, ఇక్కడ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని అనిపించిన ఏదైనా శాకాహార ర్యాలీ ఉందా మేడం? అదేనండి, 3 నెలలు చేస్తామన్నాం కదా, అక్కడ ర్యాలీ చేసినప్పుడు అన్నీ ఎంత అంటే అంతా మెరాకిల్స్. ఓకే. మెరాకిల్స్ జరుగుతుండేది చాలా బాగా. ఏదంటే అది మన దగ్గరకు వచ్చేటట్టు ఉండేది. ర్యాలీలు చేసేటప్పుడు మనం అడుగడుక్కు వెళ్తుంటే మనం ఏదనుకుంటే అక్కడ వాళ్ళు తెచ్చి ఇచ్చినట్టు ఉండేవారండి. ఏంటి మెరాకిల్ అనుకున్నాం. చాలా అంటే కష్టం తెలియదు. మనం కొద్ది దూరం 1 కిలోమీటర్ తిరగాలంటే ఆటోలో వెళ్తాం. అలా శాకాహార ర్యాలీ చేసినప్పుడు కష్టం తెలియదు. ఓకే మేడం. ఆనందంగా హ్యాపీగా చేస్తాం. మేడం, ఇంకొక ప్రశ్న ఏంటంటే, మీరు ఇంట్లో చేసే ధ్యానానికి పిరమిడ్ దగ్గరికి వచ్చి చేసే ధ్యానానికి తేడా ఏమైనా తెలుసుకున్నారా? ఏమైనా తెలుసుకున్నారో మాకు చెప్పండి. అంటే మామూలు ఇంట్లో చేస్తే మామూలుగా ఆలోచనలు ఎక్కువ టైం వస్తూనే ఉంటాయి. అదే పిరమిడ్లో ధ్యానం చేస్తే ఎనర్జీ బాగా పాస్ అవుతుంది,
తర్వాత మనశ్శాంతిగా ఉండగలుగుతున్నాం. అది ఆ శక్తిని తెలుసుకొని ఇంటిపైన పిరమిడ్ కట్టడం జరిగింది. ఓకే మేడం. మేడం ఇప్పుడు మీరు ఎక్కడెక్కడైనా క్లాసెస్ కండక్ట్ చేశారా? వన్ డే క్లాసెస్ కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి వన్ డే క్లాస్ చెప్పడం కానీ జరిగిందా? వన్ డే క్లాస్కి వెళ్ళలేదండి. మామూలుగా 1 అవర్ క్లాసు మామూలుగా కొత్త వాళ్ళకి చెప్పడానికి వెళ్ళాము. తర్వాత స్కూల్ పిల్లలకి చెప్పడానికి. ఓకే మేడం, స్కూల్ పిల్లల టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేటి యువతరానికి మీరు ఇచ్చే సందేశం ఏమైనా ఉంటే మా ఛానల్ ద్వారా చెప్పండి మేడం. మేము మా ఛానల్ ద్వారా వాళ్ళ నేటి యువతరానికి అందిస్తాం. అంటే మామూలుగా పిల్లలకి వెళ్ళి ధ్యానం చెప్పడమే, అంటే వాళ్ళు అలా కాదు. ఇప్పుడు నేటి యువతరం తప్పుడు అడుగులు వేస్తున్నారు కదా మేడం, వాళ్ళకి మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా? ఇవ్వదలుచుకుంటే మాకు చెప్పండి, మా ఛానల్ ద్వారా వాళ్ళకి ఆ మెసేజ్ తెలియజేస్తాం. అంటే ధ్యానం ద్వారాగా వాళ్ళు ఏంటంటే మంచి వృద్ధిలోకి వస్తారని మన ఆలోచన. ధ్యానంలో మనం ఉన్నాం కాబట్టి వాళ్ళకి మంచి ప్రయోజకులు ఉండాలని అనుకొని వెళ్ళి చెప్పాము. తర్వాత వాళ్ళ ఇష్టం. అంటే ధ్యానం చేయడం వల్ల వాళ్ళ మార్పు వస్తుంది అనే ఉద్దేశంలోనే చేయడం జరిగిందండి. ఓకే మేడం. అలాగే ఇప్పుడు మన చుట్టూ ఎన్నో జీవరాశులు తిరుగుతూ ఉంటాయి. సూక్ష్మ జీవులు కూడా ఎన్నో ఉంటాయి. మనకు తెలియకుండా కాళ్ళ కింద నలిగిపోతూ ఎన్నో జీవులు ఉంటాయి. వాటికి ఎప్పుడైనా క్షమాపణ చెప్పుకోవాలనిపించిందా మేడం మీకు? చాలాగా ఇంట్లో చేమలు చచ్చిపోతుంటే అనుకోకుండా మట్టేస్తుంటాం. అయ్యో సారీ మా కాలు కింద పడిపోయారని సారీ మన మనసులో అనుకుంటాం. అదే చెప్పడం జరుగుతుందా మేడం? వెరీ గుడ్ మేడం. ఇప్పుడు పాతకాలపు రోజులకి వెళ్దాం కొంచెంసేపు. పాతకాలపు రోజుల్లో కనీసం బ్రష్ కానీ ఏమీ లేవు, అన్ని మొహ పుల్లలు అంటారు, 15 రకాల పుల్లలు అంటారు. మరి నేటి తరంకి వచ్చేసరికి ఈ అదర్ టెక్నాలజీకి ఎందుకు రావాల్సి వచ్చింది మేడం? అంటే అంత చేతిలో అందుబాటుగా ఉండాలని ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువైపోయి బ్రష్లు ఇవన్నీ టూత్ పేస్ట్లు వాడుతున్నారు. అవును మేడం, మనం కెమికల్స్ వాడకూడదు అంటున్నాం కదా. మరి కెమికల్లో కూడా అవి కూడా క్రిమినల్, అవి కూడా ఒక రకమైన జీవులు కదా. అంటే వాటిని కూడా మనం హింసిస్తున్నట్టే కదా. మరి మరి నేచర్ని ఇచ్చే ఆనందాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఇలాంటి ప్రకృతిలోకి వచ్చేటప్పుడు అది వాడాలని తెలిసి అదే వాడుతుంటాం, మనకు అందుబాటులో లేవు. ఓకే, అవును మేడం, మనకు అందుబాటులో లేవు అని మీరు అంటున్నారు. ఎందుకు అందుబాటులో లేవని అంటారు? ఒకప్పుడు ఎక్కడ పడితే అక్కడ చెట్లు ఉండేవి, వాటిని నరికేసి బిల్డింగ్లు కట్టుకుని చేసింది మనమే. మరి ఇప్పుడు అందుబాటులో ఎందుకు లేవని అంటారు చెప్పండి? అది మనం చేసుకున్నదే. అదే ఇప్పుడు వాటిని అందుబాటులోకి రావాలంటే మీరు ఇచ్చే సందేశం ఏంటి? అందుబాటులో రావాలంటే మనం చెట్లు నరక్కుంటా వనాలను పెంచుకుంటూ చక్కగా ఉంటే మనకి మంచి జరుగుతుంది. ఇది ఏంటికి కెమికల్ ఇప్పుడంతా పొల్యూషన్ ఎక్కువైపోయింది, చెట్లు లేకపోవడం వల్ల. చెట్లు ఉంటే పొల్యూషన్ ఉండదు. అందువల్లే మరి మనకు పొల్యూషన్ ఎక్కువైపోయింది, అనారోగ్యాలు రావడం కారణం కూడా అది. అవును మేడం. మేడం మనకి పత్రి సారు ఒక మాట చెప్తూ ఉంటారు, ముక్కులోన గాలి ముక్తికి మహదారి అనేసి. దాని గురించి ఏమైనా విడమర్చి చెప్తారా మాకు? అంతగా నాకు ఏం పెద్దగా తెలియదండి. గమనిస్తూ అదే మీకు తెలిసినంతలో కొంచెం విడమర్చి మా ఛానల్ వరకు చెప్పండి. అంటే మనం ఆ శ్వాసను గమనిస్తుంటే ఆటోమేటిక్గా ఎనర్జీ పాస్ అవుతుంది. తర్వాత దానివల్ల అనారోగ్యం క్లీన్ చేసుకోగలుగుతున్నాను నా వరకు తెలుసు. ఓకే మేడం. అలాగే నేను ఇంకొక చిన్న ప్రశ్న అడుగుతాను. మనకి ఎంత జ్ఞానం ఉంటే అంత కర్మం ఉంటుంది అని చెప్పి ఒక పుస్తకంలోనే అయితే నేను చదవడం జరిగింది. దాని గురించి మీకు ఏమైనా తెలుసా మేడం? లేదు. అంటే మనం ఎంత జ్ఞానం పొందుతామో అంత కర్మ ఫలితాలు మనల్ని వదిలేస్తాయి అంటూ ఉంటారు కదా, మన నుండి దూరం అవుతాయి. అదే దాని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? అది మన క్లాసుల్లో విన్నాను, ధ్యానం చేస్తే ధ్యానాది దగ్ధ కర్మాని అని విన్నాం. అది పోతాయని అనుకోండి, మనకు తెలిసి అంతవరకే తప్ప పూర్తిగా నాకు. ఓకేలేండి మేడం, పర్వాలేదు. మేడం నెక్స్ట్ ఇక్కడ ప్రకృతి వ్యాలీకి వచ్చారు కదా, ఇక్కడికి వచ్చాక మీకు ఫస్ట్ కలిగిన అనుభవం ఏంటి మేడం? అంటే చూడగానే ఎలా అనిపించింది? ఉండాలని అనిపిస్తుందండి మన ఇంటి దగ్గర. ఉండాలని అనిపించడం కాదు మేడం, మీకు చూడగానే ఆ సిటీలో నుంచి ఒక అడవి ప్రాంతానికి వచ్చాం, ఒక ప్రకృతి నేచర్లోకి వచ్చాం కదా, డిఫరెన్స్ ఏం కనిపించింది అని అడుగుతున్నా. ఇక్కడ పొల్యూషన్ ఉండదు, అంతా చల్లదనంగా ఉంటుంది. ఓకే, పొల్యూషన్ ఉండదు. ఇక్కడ ఉంటే ఏ అనారోగ్యాలు రావు అని మనకి అవగాహన. ఓకే మేడం.
రైట్ మేడం. నెక్స్ట్ నదుల్లో స్నానాలకు వెళ్తూ ఉండేవాళ్ళం కదా మేడం ఒకప్పుడు. ఇప్పుడు మరి ఆ నదుల్లో నీళ్ళు అనేవి కరువు అయిపోయింది, ఎందుకంటారు మేడం? మనం చేసుకుని సరేలేండి, ఇంకా అది తక్కువ అయిపోయి ఆ డైవర్షన్ అవుతున్నట్టుంది, వద్దులేండి ఆ టాపిక్. మేడం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు అరిటాకుల భోజనం చూసారా మేడం మన ప్రకృతి వ్యాలీలో? తిన్నారా మేడం మధ్యాహ్నం భోజనం? ఆనందిస్తాను. అది చూడగానే మీకు కలిగిన మొదటి ఫీలింగ్ ఏంటి మేడం? నాకు పాత రోజులు గుర్తుకొస్తాయండి. మా ఊర్లో మాది కొంచెం పల్లెటూరు గ్రామం. అక్కడ వారం పూట తినాలంటే అప్పుడు అన్నవి తినేవారం కదండి. వారాల పూట అట్టాకు తెచ్చుకొని తినాలి అన్న ఒక అవగాహన మాకుంది. అట్టాకు భోజనం అని నాకు చిన్నప్పటి నుండి ఫేమస్. అందులో తింటే ఎంతో తృప్తిగా ఉంటుంది అని ఇప్పుడు ఇక్కడ కూడా చూసిన అది గతం గుర్తుకొస్తుంటుంది. అవును మేడం. మేడం మరి ఇదే అరిటాకుల భోజనాన్ని మన అన్ని పిరమిడ్లోకి వెళ్ళాలని మీరు కోరుకుంటున్నారా? వెళ్తే మంచిదే. వెళ్ళాలని కోరుకుంటున్నారా? వెళ్ళాలి. అది మేడం నేను అడిగింది. అలాగే మీరు ఎప్పుడైనా పేరవరం వెళ్ళారా మేడం? పేరవరం వెళ్ళాలి. ఓకే. బంటుమిల్లి వచ్చారా? బంటుమిల్లి. ఓకే మేడం, బంటుమిల్లి రండి మేడం. అక్కడ ప్రతి జనవరిలో మౌన ధ్యాన మహాయజ్ఞం అని జరుగుతుంది. ఇప్పుడు దాకా 4 యజ్ఞాలు జరిగినాయి ప్రతి సంవత్సరం. అంటే ఎక్కడండి? అది గుడివాడ దగ్గర. గుడివాడ నుంచి 32 కిలోమీటర్ల దూరం మేడం. గుడివాడ నుంచి ప్రతి అరగంటకి బస్సెస్ అవైలబుల్, నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. ఈ అహింస జనవరిలో అండి, ప్రతి జనవరి నెలలో జరుగుతాయి మేడం. తప్పకుండా రండి. అక్కడ కూడా ప్రతి నెల శాకాహార ర్యాలీలు జరుగుతాయి. ప్రతి పౌర్ణమికి అమావాస్యకి క్లాసెస్ జరుగుతాయి. అక్కడ ఎవరండి ఉంటారు? వెంకటస్వామి గారు అని చెప్పి, అలాగే రేవతి మేడం అని చెప్పి, వాళ్ళిద్దరూ మెయిన్ ఆర్గనైజ్ చేస్తారండి అక్కడ. ఆ పిరమిడ్ పేరు కనకదుర్గ మహాపిరమిడ్ మేడం. వీలైతే తప్పకుండా రండి. అలాగే మేడం మనం ఇంకా ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు అహింస మెడిటేషన్ ఛానల్ అని మేము స్థాపించాం మేడం 1 year బ్యాక్. దాని గురించి అంటే మేము స్థాపించిన ఈ ఛానల్ గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా? అంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పిఎంసి అనేది అందరికీ అవగాహన ఉంది కదా, అలాగే మేము స్థాపించిన అహింస మెడిటేషన్ ఛానల్ దాని గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా ఒక్క మాటలో? అంటే అహింస అంటే హింస చేయకూడదు, ఎవరిని హింసించకూడదు అన్న ఒక అవగాహన అంతే. ఓకే మేడం, మేము ఎవరిని అహింస అంటే అహింస అనేది మా కోరిక ఏంటంటే హింస అనేది ఉండకూడదు. ప్లస్ మెడిటేషన్ అంటే ధ్యానం కలగాలి, అహింస మార్గంలో ఉండాలి అనేది మా అహింస మెడిటేషన్ ఛానల్ మేడం. వీలైతే కాదు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులతో, మీ ఆత్మ బంధువులందరితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే మీ యొక్క సమయాన్ని మా అహింస మెడిటేషన్ ఛానల్కి కేటాయించినందుకు మా అహింస ఛానల్ ద్వారా మీకు శతకోటి ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, మీకు కూడా థ్యాంక్ యూ.